ఛానల్ చూస్తున్న వీక్షకులకందరికీ నమస్కారం. హమాస్కి చెందినటువంటి అతి పెద్ద నాయకుడు, మాజీ గాజా అధ్యక్షుడైనటువంటి ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధానిలో ధైర్యంగా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి దాడి చేసి మర్డర్ చేసింది. ఈ చర్యకు ప్రపంచం ఒక్కసారిగా షేక్ అయిపోతోంది, షాక్ తింటోంది. ఇరాన్ దేశంలోకి చొరబడి ఇజ్రాయెల్ హత్య ఎలా చేసింది, ఎలా చేయగలిగింది అనేది అర్థం కాక ప్రపంచంలోని దేశాలన్నీ జుట్టు పీక్కుంటున్నాయి. కానీ లేటెస్ట్గా వస్తున్న సమాచారం ఏంటంటే, ఒక ఇరాన్ దేశస్థుడే రహస్యంగా ఇజ్రాయెల్కు చెందినటువంటి మొసాద్ అనే సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీలో ఉద్యోగిగా చేరి దాంట్లో పనిచేస్తూ వాడే ఈ హత్యని ఇరాన్ దేశంలో చేశాడని వార్తలు వస్తున్నాయి. అంటే ఇరాన్ కన్నును ఇరాన్ వేలితోనే ఇజ్రాయెల్ పొడి చేసిందన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, హత్య చేయబడిన ఇస్మాయిల్ అనేటువంటి వాడు ఒక సున్నీ ముస్లిం. ఇరాన్ అనేది పచ్చి షియా ముస్లిం దేశం. షియాలకు సున్నీలకు భయంకరమైన శత్రుత్వం అనేది ఉంది. మరి అలాంటి శత్రుత్వం ఉన్నప్పుడు ఒక సున్నీ చనిపోతే షియా దేశమైన ఇరాన్ ఎందుకు ఏడుస్తోంది అని చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఏడుపు వాడు చచ్చిపోయినాడని కాదు. ఇక్కడ ఏడుపు అంతా ఇజ్రాయెల్ తమ దేశంలో చొరబడి ఎలా ఈ హత్య చేయగలిగింది అనేటువంటి తీవ్రమైనటువంటి అవమాన భారంతో ఇరాన్ ఏడుస్తోంది, మండిపడుతోంది. కాబట్టే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని ఛాలెంజ్ విసురుతోంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తోందంటే, యునైటెడ్ నేషన్స్ చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం ఇరాన్ దేశం తమను తాము రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడి చేసేటువంటి సర్వహక్కులు కలిగి ఉంటుంది. కాబట్టి మేము ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నాము అని ఇరాన్ దేశం యునైటెడ్ నేషన్స్కు ఓపెన్గా లెటర్ ఇచ్చేసింది. దాంతో యునైటెడ్ నేషన్స్ ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. దీని అర్థం ఏంటో తెలిసే కదా, మౌనం అర్ధాంగీకారం అని. దీని అర్థం ఇజ్రాయిల్ ఇరాన్ ఇంకా యుద్ధం చేసుకోవచ్చని యునైటెడ్ నేషన్స్ చెప్పకనే చెప్తోంది. కానీ విషయం ఏంటంటే, ఈ హత్య జరిగిన తర్వాత ఈ హత్యను ఏమాత్రము ఖండించకుండా నిశ్శబ్దంగా మౌనంగా కూర్చున్నటువంటి దేశాలు ఏవో తెలుసా? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, బహ్రెయిన్, మొరాక్కో. చివరకు ఈజిప్ట్ కూడా ఈ విషయం గురించి ఇంతవరకు నోరు విప్పి మాట్లాడలేదు. ఈజిప్ట్ అనేది ఇజ్రాయెల్కు దక్షిణ భాగంలో ఉండేటువంటి బార్డర్ దేశం. కానీ ఈజిప్ట్ ఈ హత్య గురించి ఇంతవరకు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇస్లామిక్ దేశాలన్నీ ఎంత తీవ్రంగా విభేదాలు కలిగి ఉన్నాయో అనే విషయాన్ని. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసేందుకు రెడీ అవుతోంది. రాబోయేటువంటి 72 గంటల లోపల ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తామని ఇరాన్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం హిజ్బుల్లా, ఇరాన్ కలిసి వేల సంఖ్యలో ఒకేసారి మిసైల్స్తో ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారట. ఇజ్రాయెల్ను కాపాడేందుకు ఇప్పటికే అమెరికా, యూకే ఆల్రెడీ రంగంలోకి దిగిపోయాయి. ఇప్పుడు అమెరికా తమ దగ్గర ఉన్న 12 యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సముద్ర జలాలైనటువంటి మధ్యధరా సముద్రంలోకి ఆల్రెడీ పంపించేసింది. వాటిల్లో అత్యంత ఆధునికమైనటువంటి బాంబర్లు, మిసైల్స్ అన్నిటినీ లోడ్ చేసి పంపించింది. బ్రిటిష్ దేశం కూడా తన యుద్ధ నౌకలను ఆల్రెడీ మధ్యధరా సముద్ర జలాల్లోకి చొప్పించేసింది. ఇప్పటికి లీక్ అయిన ప్లాన్ ప్రకారం మొదట ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి ఇరాక్, యమన్, సిరియా సహాయంతో చేస్తుందట. దీన్ని వేవ్ 1గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ వేవ్లో హిజ్బుల్లా కూడా నేరుగా లెబనాన్లోంచి రంగంలోకి దిగి ఇజ్రాయెల్ మీద ఉత్తర భాగం వైపు నుంచి దాడులు చేయాలని ప్లాన్ చేస్తోందట. ఈ విధంగా వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ను ధ్వంసం చేయాలని రెడీ అవుతున్నారట. ఇక్కడ ఒక గొప్ప కామెడీ విషయం ఏంటో చెప్తాను వినండి. ఇజ్రాయెల్లో ఆనుకుని ఉండేటువంటి బార్డర్ దేశాలైనటువంటి ఈజిప్టు, జోర్డాన్ దేశాలు ఏమన్నాయో తెలుసా? తమ దేశంలోని ఆకాశం మీదుగా బయట నుండి ఏ మిసైల్ వచ్చినా కూడా మేము వాటిని తప్పకుండా నాశనం చేస్తామని డిక్లేర్ చేశాయి. అంటే ఇండైరెక్ట్గా ఈజిప్టు, జోర్డాన్ దేశాలు ఇజ్రాయెల్ మీదకు బయట నుండి వచ్చేటువంటి ఏ మిసైల్ కూడా లోపలికి రాకుండా ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా కాపాడుతాము అని
మాట ఇచ్చినట్లే. దీని అర్థం ముస్లిం దేశాలు ఏమాత్రమూ ఐక్యంగా లేనేలేవు. వాళ్ల మధ్యనే శత్రుత్వం ఉండడం వలన వాళ్లల్లో కొన్ని దేశాలు బాహటంగానే ఈ విధంగా ఇజ్రాయెల్ను కాపాడేస్తున్నాయి. చివరకు ఈ యుద్ధంలో పాపం ఇరాన్ ఒంటరిగా పోరాటం చేయవలసి వచ్చేలాగా నాకు అనిపిస్తోంది. ఈ యుద్ధం యొక్క ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా ఉంటుంది అనేది మనం తప్పకుండా మాట్లాడుకోవలసినటువంటి అంశం. ఎందుకంటే ఈ యుద్ధం వలన సముద్ర వాణిజ్యం అనేది సర్వనాశనం కాబోతోంది. నిజానికి పోయిన సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ మీద హమాస్ చేసినటువంటి దాడి తర్వాత సముద్ర వాణిజ్యం అనేది బాగా దెబ్బతినిపోయింది. మధ్యధరా సముద్రం మీదుగా షిప్పులు వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. ఎందుకంటే మధ్యధరా సముద్రం కంటే ముందు ఉండేటువంటి ఎర్ర సముద్రంలోకి అడుగు పెట్టాలంటే యమన్లో ఉండేటువంటి హూతీలు అనేటువంటి తీవ్రవాదులు షిప్పుల మీద దాడులు చేస్తున్నారు. ఆ దెబ్బతో ఎర్ర సముద్రంలోకి షిప్పులు కాలు పెట్టలేకపోతున్నాయి. ఎర్ర సముద్రంలోకి ప్రవేశిస్తేనే ఆ తర్వాత సూయస్ కాల్వ మీదుగా మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి షిప్పులు ప్రయాణం చేయవచ్చు. ఈ విధంగా హూతీలు ఎర్ర సముద్రంలోకి అడుగుపెట్టేటువంటి ప్రతి షిప్పు మీద దాడి చేయడం వల్ల షిప్పులు ఏవి కూడా ఎర్ర సముద్రంలోకి కాలు పెట్టలేకపోతున్నాయి. దీనివల్ల ప్రపంచ నౌకాయాన వాణిజ్యం మొత్తం కూడా గత 7-8 నెలలుగా బాగా దెబ్బతినిపోయింది. భారతదేశం ఈ విషయంలో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటోంది. దానికోసమే మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ 3-4 సార్లు ఇరాన్ వెళ్ళి హూతీలను ఏదో ఒక విధంగా నచ్చజెప్పి భారతదేశం జెండాలు ఉండేటువంటి షిప్పులను మాత్రం దాడి చేయవద్దు అని చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వచ్చారు. రిక్వెస్ట్ చేసుకొని వచ్చినా కూడా భారతదేశ షిప్పులకు ఏమాత్రమూ అక్కడ రక్షణ దొరకలేదు. దీనివల్ల షిప్పింగ్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కాస్ట్ విపరీతంగా భారతదేశానికి ఎక్కువైపోయింది. షిప్పింగ్ కాస్ట్ కనుక ఇంక్రీజ్ అయిందంటే ప్రోడక్ట్ యొక్క బేసిక్ కాస్ట్ కూడా దానికి అనుగుణంగానే ఇంక్రీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల జరగబోయేది ఖచ్చితంగా అదే. ఈ యుద్ధం కనుక స్టార్ట్ అయిందంటే ఎర్ర సముద్రాన్ని దాదాపు పూర్తిగా మూసేయవలసే ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని మూసేయడం అంటే పూర్తిగా సూయజ్ కెనాల్ను మూసేయడమే. సూయజ్ కెనాల్ని మూసేయడం అంటే మధ్యధరా సముద్రాన్ని పూర్తిగా మూసేసినట్లే. ఇక మధ్యధరా సముద్రంలోకి కాలు పెట్టాలంటే భారతదేశ షిప్పులన్నీ కూడా ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుంటూ వెళ్లాల్సిందే తప్ప మధ్యధరా సముద్రంలోకి వెళ్ళేదానికి వేరే దారే లేదు. కాబట్టి ఈ యుద్ధం అంటూ ప్రారంభమైందంటే భారతదేశ షిప్పులన్నీ ఇక ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి షిప్పు కూడా ఇప్పుడు అదే మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. అదే కనుక జరిగితే షిప్పింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది, భయంకరంగా పెరిగిపోతుంది. భారతదేశ ఎకానమీ దీనివల్ల విపరీతంగా దెబ్బతింటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పూర్తిగా దెబ్బతినిపోతాయి. భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఇప్పుడు ఇదే. ఈ యుద్ధాన్ని ఏ విధంగానైనా స్టాప్ చేయవలసినటువంటి అవసరం భారతదేశానికి చాలా ఉంది. లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనకు వచ్చేటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా రష్యా నుండి ఈ మార్గంలోనే వస్తాయి. ఈ మార్గం కనుక మూసేస్తే రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ షిప్పులన్నీ కూడా ఇంకా ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుంటూ రావాల్సిందే. అప్పుడు ఖచ్చితంగా మనకు ఇంపోర్ట్ అనేది విపరీతమైన కాస్ట్లీ అయిపోతుంది. చాలా సమస్యలు వస్తాయి మనకి. దానివల్ల మన దేశంలో తప్పకుండా ఎనర్జీ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. డీజిలు పెట్రోలు మొదలైనటువంటి వాటి ధరలన్నీ తప్పకుండా ఇంక్రీజ్ అయిపోతాయి. ఈ విధమైన సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధం వలన భారతదేశానికి తీవ్రమైన నష్టం జరగబోతోంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. మిమ్మల్ని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.